హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. చాలామంది స్టూడెంట్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి రాసేశారు. ఇంకా 1 వీక్లో ఎగ్జామ్స్ టోటల్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కామన్గా ఒక మెసేజ్ చేస్తున్నారు అనమాట. సార్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లెవెల్స్ అనేవి చాలా టఫ్గా ఉంది, కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుందా లేదా, అలాగే నెక్స్ట్ మనం CBT 2కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా అసలు కట్ ఆఫ్ మీద నేను ఇప్పుడు వీడియో చేయలేదు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు యాక్చువల్ ఎనాలిసిస్ ఇది మొత్తం నేను చెప్పేది కూడా ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ ఇంత ఉంటుందని నేను చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, నా యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని అప్రాక్సిమేట్గా మనం చెప్పొచ్చు. అయితే పేపర్ 11ని బేస్ చేసుకొని నెక్స్ట్ నార్మలైజేషన్ తర్వాత మన యొక్క మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి, మన మార్క్స్ అనేవి పెరుగుతాయా లేదా, దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ క్వాలిఫై అవుతామా లేదా అనేది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పేపర్ నిజంగా కష్టంగా ఉందా అంటే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ నుంచి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్ట్యూడ్ టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో మనం కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ అప్డేట్స్ కానీ, దాని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, ఆ ప్రిపరేషన్ అవ్వడానికి కంటెంట్ కానీ ప్రతిదీ చాలా క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఎన్టీపీసీలో మనం మాడ్యూల్స్ తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, జీకే, జిఎస్ ఉంది. మ్యాథ్స్లో ఓవరాల్గా మనకు 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జిఎస్, జీకే మొత్తం 40 మార్క్స్ అనమాట. ఒక్కొక్కటి లెవెల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మ్యాథ్స్లో మనకు కొత్త మోడల్స్ ఏమీ లేవు. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చాప్టర్ వైజ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని అందులో మళ్ళీ చాప్టర్ వైజ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2024లో జరిగిన ఎన్టీపీసీ పేపర్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే, సో మ్యాథ్స్ అనేది కొంచెం అటు ఇటుగా కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మీకు ఆల్రెడీ మాక్ టెస్ట్ రాసేటప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 30 క్వశ్చన్స్లో మీరు ఒక 5 క్వశ్చన్స్ చాలా డిఫికల్టీగా ఉంటాయి. ఇవి మీరు స్కిప్ చేసి మీరు ప్రాబ్లమ్స్ చేయండి. మీ అటెంప్ట్ ఓన్లీ 25 క్వశ్చన్స్కి మాత్రమే చాలాసార్లు చెప్పాను. సో మీ అటెంప్ట్ అని మినిమం ఒక 24 to 25 వరకు పట్టొచ్చు. ఆ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 క్వశ్చన్స్ అసలు మనం టచ్ చేయకుండా, ఆ 5 క్వశ్చన్స్ ఏవైతే డిఫికల్టీ ఉన్నాయో, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం వదిలేయచ్చు. సో మనం అది ఆ స్ట్రాటజీ మనకు తెలియాలి. ఏ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్, ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలో తెలిస్తే మనం టైంని మేనేజ్ చేయగలవచ్చు అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సార్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది, టైం సరిపోలేదని చెప్పారు. సో మనకున్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఉందో మనం స్కిప్ చేయాలి. అది స్కిప్ చేసినోడు కరెక్ట్గా టైం మేనేజ్ చేసుకొని ఎక్కువగానే మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఆ రీజనింగ్లో తీసుకుంటే, ఆ రీజనింగ్లో కూడా దాదాపు ఈజీగానే వచ్చింది. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ మీకు 2024లో జరిగిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో లేటెస్ట్ మోడల్స్, కొన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి అనమాట. ఆ మోడల్స్లోనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం అట్లీస్ట్ ఒక 25 to 26 వరకు మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండు బాగానే ఉంది. మెయిన్ డిఫికల్టీ ఫీల్ ఏంది అంటే, సో జిఎస్, జీకే అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఎగ్జామ్లో అడిగింది ఒకటి అనమాట. అదేంటిది, సో జనరల్గా మనకు జిఎస్, జీకేలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. సో ఒక పార్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, నెక్స్ట్ కంప్యూటర్స్. ఇది ఒక పార్ట్ తీసుకుంటే, ఇంకొక పార్ట్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్. ఓకే, జనరల్ సైన్స్. ఇంకో పార్ట్ వచ్చేసి పాలిటీ, హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ, ఎకనామిక్స్. ఇవి ఒక పార్ట్. ఈ 3 పార్ట్స్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ మనకు 40లో ఒక 20 క్వశ్చన్స్ వరకు మనకు కరెంట్ అఫైర్స్, స్టాట్స్, కంప్యూటర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. సో సైన్స్లో చాలా తక్కువ అడిగాడు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి
పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడిగాడు. సో ఎవరైతే క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బాగా చదివి పెడతారో వాళ్ళు కొంచెం మంచిగానే స్కోర్ చేయొచ్చు. బట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ లెవెల్లో ఇస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లీస్ట్ మినిమం ఒక 40లో 80 to ఒక 20 వరకు మీరు పెట్టగలిగినా సరే. సో ఇవి మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అనుకోండి. సో మనం జనరల్గా మన క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసాము. సో మనం అటెంప్ట్ చేస్తే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయా? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ కరెక్ట్ మనం అనుకుంటాం. మన ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు రాగానే ఇక్కడ మనం కొన్ని మిస్టేక్స్ చేసాం అనుకుంటాం. అలాగే ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే కొన్ని మిస్టేక్స్ మనకు ఆటోమేటిక్ తెలుస్తాయి. ఎంత పెద్ద బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా సరే కంపల్సరీగా కొన్ని మిస్టేక్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో అరౌండ్ మీరు 24 to 25లో ఒక మ్యాథ్స్లో ఒక 22 క్వశ్చన్స్ యాక్యురసీ కరెక్ట్గా చేశారనుకోండి. అలాగే రీజనింగ్లో ఒక 25, 26, ఇందులో మనం మినిమం ఒక 24 ఒక 2 క్వశ్చన్స్ చేసిన సరే 24 తీసుకోవచ్చు. మనం ఒక 24 కరెక్ట్ చేసామనుకుందాం. సో మీరు తక్కువ జిఎస్జికేలో ఒక 18 to 20 పెట్టారు, అందులో ఒక 3 రాంగ్ అయినా అనుకోండి. సో అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 మార్క్స్. అవి ఓవరాల్గా మనం మినిమం అటెంప్ట్ చూద్దాం. మినిమం అటెంప్ట్లో మొత్తం 9, 17, 2, 4, 67 అనుకోండి. మ్యాక్సిమం అటెంప్ట్ 71 అటెంప్ట్ చేశారనుకోండి. సో ఇందులో మీకు కరెక్ట్ అయినవి 6, 11, 2, 61. మనకు కరెక్ట్ యాక్యురసీగా మనకు ఒక 61 కరెక్ట్ మనం అనుకుంటే. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం తీసుకున్నవి రా మార్క్స్. ఇవి అంటే ఇది రా మార్క్స్. మనకు 61 క్వశ్చన్స్ మనకు కరెక్ట్గా అయ్యి ఉంటే మనకు నార్మలైజేషన్లో కొంతమందికి 1 మార్క్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు ఉన్నారు, 10 మార్క్స్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమం మనకు 25 వరకు ఇంక్రీజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం ఆ షిఫ్ట్ని బేస్ చేసుకొని, డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని అవి మనకు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో మీరు నేను చెప్పిన ప్రకారం సో ఇది మినిమం అటెంప్ట్. ఇది ఈ లెవెల్లో మీరు అటెంప్ట్ చేసినా సరే మీరు మ్యాక్సిమం CBT 1కు క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకు 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రా మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత వాళ్ళ యొక్క స్కోర్ పెరిగి సో వాళ్ళు CBT 2కి క్వాలిఫై అయ్యారు. సో నా అంచనా ప్రకారం సో ఓవరాల్గా నార్మలైజేషన్ తర్వాత ఆ కట్ ఆఫ్ వచ్చేసి 73+ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. 73+. ఓకే, NTPC అనాలిసిస్ని బేస్ చేసుకుని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే మీద కొంచెం బాగా ఫోకస్ చేస్తే మ్యాక్సిమం మనం జీకే మీద మనం స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది కొంచెం మార్చాలన్నమాట. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ కంటెంట్ ప్రాపర్ వేలో మీకు టు ద పాయింట్ కంటెంట్ అనేది చాలా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ కంటెంట్ని షేర్ చేయండి. ఎందుకంటే మనకు టు ద పాయింట్ కంటెంట్ ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ప్రిపరేషను చేసేటప్పుడు ఇవి యాజ్ పర్ రైల్వే సిలబస్ ప్రకారం ఈ మొత్తం టాపిక్ వైజ్ అన్ని మోడల్స్ కవర్ చేశాను. వన్స్ మీరు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దానికోసం మళ్ళీ నేను ఏం చేశాను, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ వాటిని పక్కా సెలక్షన్ సిరీస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొన్ని వీడియోస్ ఈ సిరీస్లో ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఏమో RRB మ్యాథ్స్ సిరీస్లో ఉన్నాయన్నమాట. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అలాగే మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం కంప్లీట్గా NTPC మ్యాథ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 2024లో అడిగిన పేపర్స్ మొత్తం చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ అవి కూడా RRB 2024 ఆ ప్లేలిస్ట్లో
చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకోటి ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ ఈ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇవి చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు ఎప్పుడైతే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశారో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ మాక్ టెస్ట్ను కూడా నేను ఏం చేశాను, ఆర్ఆర్బి మ్యాథ్స్ మాక్ టెస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో అవి మొత్తం ఈ ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, చాప్టర్ వైజ్ నేర్చుకోవాలి, తర్వాత చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత మాక్ టెస్ట్ రాయాలి. ఈ 3 steps ఎవరైతే ఫాలో అవుతారో డెఫినెట్గా వాళ్ళకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మన యూట్యూబ్ ఛానల్లో మీకు కావాల్సిన కంటెంట్ స్ట్రక్చర్ వైజ్గా చాలా క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మొత్తం యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.